మీరు ప్రత్యేకంగా ఉండండి, మీ దగ్గరున్న దేవతలను తీసేయండి, యెహోవా వైపు మళ్ళుకోండి అని చెప్తున్నాడు. చెప్తుంటే చివరికి వీళ్ళు మారు మనసు పొంది నీళ్లు దేవుని సన్నిధిలో ఒలకబోసి ప్రార్థిస్తే వాళ్ళు పాపాత్మలోని ఒప్పుకున్నారు. ఇంతలోకి ఫిలిష్తీయులు వచ్చేసారు. ఫిలిష్తీయులు అంటే ఎవరు? శత్రువులు, చంపేవాళ్ళు, బానిసలుగా పట్టుకు తీసుకుపోయేవారు. వీరు వచ్చేటప్పటికల్లా మరి ఏం చేయాలో అర్థం కాలేదు. సమయాలతో అన్నారు, మా నిమిత్తం ప్రార్థన చేయడం మానొద్దయ్యా అని పాస్టర్ గారిని సమయాల మాట బ్రతిమాలుకున్నారు. సమయాలకి ఏమన్నారు? ప్రార్థన చేయట మానవద్దు అన్నారు. ఏమన్నారమ్మా? మా నిమిత్తం ప్రార్థన చేయట మానొద్దు. అడుగుతారు కదా మీరు కూడా, మా నిమిత్తం ప్రార్థన చేయట ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది కదా. ప్రార్థన పరిస్థితులు ఎటువంటి అయినా, బైబిల్లో చంపడానికి వచ్చిన వాళ్ళు కూడా మెడ మీద ముద్దుపడి ఏడ్చారు. ఎవరు? యాకోబుని అన్న చంపడానికి వచ్చినప్పుడు యాకోబు తెల్లారులు ప్రార్థన చేశాడు, పరిస్థితి మారిపోయింది. ఎస్తేరు బైబిల్లో ఉంటుంది. ఎస్తేరు రాజుగారు కనబడితేనే, అనుమతి లేకుండా ఎవరైనా కనబడితే, అటువంటిది ఎస్తేరు ధైర్యంతో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది. దయ కలిగింది కానీ చంపలా. అర్థమైందా? కాబట్టి ప్రార్థన అంతా శక్తివంతమైంది. ప్రార్థనతో కొంతమంది రాజులు యుద్ధాలు కూడా జయించారు. వాళ్ళకు శక్తి లేదు, సైన్యం లేదు. అప్పుడు ఉరుములు మెరుపులు వచ్చినాయంట. ఇప్పుడు కూడా ఉరుములు మెరుపులతోనే వాళ్ళని చంపేయడం జరిగింది. పారిపోయారు వాళ్ళు. అర్థమైందండి? ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. అలాగే మనం కొత్త సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి మారు మనసు పొందాలి. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తిలోనే పోయాలి. అర్థమైందా? పాతిత్తుల్లో పోయకూడదు, కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులోనే, అన్నీ కొత్తగా ఉండాలి. ప్రతి దినము ఆయన కొత్త పరుస్తుంటాడట. ప్రతి దినము అప్పుడే పుట్టిన శిశువులే ఉండాలన్నమాట. ఏవో గతంలో మేము పాపం ఇంకంతే అనుకోకూడదంట. అర్థమైందా? ఇప్పుడు పుస్తకం ఉందనుకోండి, ఈ పేజీలన్నీ గలిబిలైనవి. మళ్ళీ కొత్త పేజీ వచ్చినప్పుడు ఫ్రెష్ అయినా అప్పుడైనా చక్కగా రాసుకోవాలిగా. మిగతా పేజీలన్నీ అయిపోయినాయిగా. పేజీ అంటే ఏంటి? రోజుకు. మళ్ళీ కొత్త పేజీ వచ్చినప్పుడైనా చక్కగా మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు అనమాట. ఇలాగా కష్టస్థితులు వచ్చినాయి దేవుని బిడ్డలకి. సువార్త చేసేటప్పుడు దేవుని బిడ్డలు కూడా వాళ్ళు లోబడినప్పుడు శత్రువులకు అప్పచెప్పాడు. ఎప్పుడైతే లోబడ్డారో వాళ్ళకి జయమో దేవుడు యెరూషలేము నుండి వెళ్ళక నిలిచి ఉండమన్నాడు. నిలిచి ఉన్నప్పుడే వారికి ఏమని పైనుండి ఆత్మ వచ్చింది. అది మొదలు. ఇక వాళ్ళు సువార్త చేస్తే తిరుగు లేకుండా జయము వచ్చింది. మధ్యలో నిశ్శబ్ద కాలం, చీకటి కాలం అంటారు. ఇప్పుడు యేసుప్రభు రాకముందు 6 నెలలు ముందు వచ్చాడు. యోహాను ఎప్పుడు వచ్చాడండి? 6 నెలలు ముందు వచ్చాడు. అసలు యోహాను కంటే ముందు ఇంకెవరు లేరు. ఎందుకంటే చానాళ్ళు ప్రవక్తలు మరి చలాయింపు జరగల, ప్రవక్తల్ని దేవుడు దయచేయలా. మరి ఆ నిశ్శబ్ద కాలంలో మళ్ళీ ప్రవక్తగా వచ్చాడు. అలాగే సమయాలు గ్రంథంలో కూడా అంతకుముందు వీళ్ళు మందసం తీసుకుపోయారు. మందసం ఎందుకు తీసుకుపోయారు? ఆలయంలో ఉండే మందసం శత్రువులు ఎందుకు తీసుకెళ్లారు? ఆలయానికి వచ్చారా? రాలేదు. మాకు జయం వస్తుందని, కలిసి వస్తుందని, బైబిల్ పట్టుకుంటే కలిసి వస్తుందని ఎలా అనుకుంటారో ఆ మందసం పట్టుకొని యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు యుద్ధంలోకి మందసాన్ని తీసుకెళ్లారు. అది చూసి శత్రువులు అయితే జడిచిపోయారు. కానీ ప్రతిష్ఠితులు ఉన్నారు. ఎవరో ప్రతిష్ఠితులు? ఎలియాజరును ప్రతిష్ఠించారంట మందసం కోసం. ఈ మందసం కూడా మరి చానాలు 20 సంవత్సరాల తర్వాత వచ్చిందంట మందసం. ఏమండి? ఆ పట్టుకుని ఈ మందసాన్ని వాళ్ళు యుద్ధంలో తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళకి జయమే రాలేదు, కానీ పట్టుకుపోయారు. పట్టుకొని దేవుడికి ఏమైనా అవమానం కలిగిందంటే దేవుడికి అవమానం కలగలా. అక్కడ దాగోను ఆ దేవత గుడినే మూసేశాడు. ఎందుకని? ఆ దేవత బోర్లు పడింది ఆ మందసం పెడితే. ఈ ఖాళీ సమయంలో ఇలా పెడతారు చూసారా, ఆ దేవత విగ్రహం ఉంటే ఎదురు వెళ్ళి పెట్టారు. ఈ విగ్రహం బోర్లు అడిగిందట. అమ్మో దేవుడా అని విగ్రహం బోర్లు పడితే ఇదేంటిది సాగిలి పడి చిచ్చి అపచారం అని మళ్ళీ తలుపులేసారంట. రాత్రి తలుపులేసేసి మందిరం కట్టేసేటప్పుడు తలుపులేసేస్తే దాన్ని నుంచో పెట్టి పొద్దున్న తలుపులేసేస్తే మళ్ళీ మరుసటి రోజు చూస్తాడు కల్లా తల ఎగిరిపోయి చేయిలు కూడా ఇరిగిపోయినాయి అంట. ఇంకెప్పుడు ఎవరు ఆ గుళ్ళోకి వెళ్ళలేదంట. అర్థమవుతుందండి? మరి అంత గొప్ప దేవుడు,
అయితే జయం మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు, కానీ తెలివి చూపేస్తారు మానవులు కదా. కానీ మానవుడు తెలివి చల్లలేదు, కానీ దేవుడు ఎవరికి ఏది చేయాలో అని తెలుసు. యేసు అందరినీ ఎరుగును. కాబట్టి మనం చూస్తున్న ఈ అధ్యాయంలో ప్రతిష్ఠితులు ఉన్నారు, ఇక్కడ అపోస్తులు ఉన్నారు, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను ఉన్నాడు. 2వ వచనంలో ఇక్కడ ఇశ్రాయేలు దుఃఖపడుతున్నారట. యెహోవాను అనుసరిస్తానికి ఇష్టపడి మేము తప్పు చేశామని దుఃఖపడుతున్నారట. అక్కడ స్టెఫను చనిపోయినందుకు పరితాపం పొందారట, ప్రలాపించారట. ఇక్కడ మీరు మారు మనసు పొందడం అంటే 3 చోట్ల పొరపాటు జరిగినందుకు మనసు స్పందించడము. 3వ వచనాల్లో ఏమంటున్నాడంటే, మీ మార్గములు మీ క్రియలు దిద్దుకొని మరి యెహోవా వైపు మళ్ళీ ఎడలా అంటుంటే ఈడ్చుకుపోయాడట పౌలు గారు. అక్కడ ఎవరిని ఈడ్చుకుపోయాడు? వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరినీ ఏం చేశాడమ్మా? జుట్లు పట్టుకొని బలత్కారంగా ఈడ్చుకుపోయి జైల్లో కూడా ఈడ్చేవాడట. ఎక్కడికి? ఏమని? అసలు ఏమి నేరం లేదు. నేరం లేకపోయినా వాళ్ళకి చెప్పేవాడు, నేరం ఉంది, ఇలా చేస్తుంది, ఇలా చేస్తున్నాడు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏదో నేరం ఉంటారు కదా లోపలేసి. అలాగ మార్గం మళ్ళించేసి ఈడ్చుకుపోయేవాడట. ఇక్కడ మళ్ళుకోమంటున్నాడు. ఇక్కడ యోహాను మాత్రం ప్రభు మార్గము సరళం చేసి వంకర మార్గాలు, కరుకు మార్గాలు సరళం చేస్తున్నాడు. ఈ 3 చోట్ల అతను చెడు కోసం మళ్ళిస్తుంటే ఈడ్చుకుపోయి అంటే ఇక్కడ మళ్ళుకోమంటుంటే ఇక్కడ మార్గం సిద్ధపరుస్తున్నాడు. మొదట్లో ప్రతిష్ఠలు చోట ప్రతిష్ఠలు ఉన్నారు, ఇక్కడ మారు మనసు అంటే ఇక్కడ దుఃఖపడుతున్నారు. ఏమండి? మనస్తాపం పడ్డారన్నమాట అండి. కాబట్టి మనస్తాపం అనేది 2వ వచనంలో ఉంటే, 3వ వచనంలో మార్గాల్లోకి నడవడం ఉంటే, 4వ వచనంలో ప్రత్యేకులు అయ్యారు. ప్రత్యేకులు ఎలాగంటే, యోహాను ఎవరో తిన్నట్టుగా మిడతలు తిన్నాడట. ఏమండి? తోలుదట్టి కట్టుకున్నాడు. అందరిలాగా కట్టుకోలే, తోలుదట్టి కట్టుకుని అడవిల్లో తిరిగి తేరి తాగేవాడంట. మిడతలు మాత్రమే తినేవాడు, అందరిలాగా ఆహారము తినలా, ప్రత్యేకంగా ఉన్నాడు. అలాగే వీరు కూడా చెదిరిపోయి అందరికి వాక్యము చెప్పారట. దేవుని స్తోత్రం. కాబట్టి వీరు భూమిలోనే ప్రత్యేకులుగా ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ మధ్యన దేవతలు తీసి యెహోవాను మాత్రమే సేవించారు. 4 చోట్ల ప్రత్యేకతలు. ఏమండి? సెపరేషన్ మాట. వాళ్ళు సెపరేషన్ అయ్యారు. మరి లోకంలో జనులు ఉండకుండా ప్రత్యేకులై వాళ్ళ మధ్యనున్న దేవతలను చూసి యెహోవాను మాత్రమే, దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. 5వ వచనంలో ఇక్కడ ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర యోదయ సమరయ ప్రాంతంలో నుండి వారు వస్తున్నారట అరణ్యంలోకి. ఏమండి? అక్కడ కూడా సమయాలు వారిని పిలవనప్పుడే, మిస్పాకు పిలవనప్పుడే అంటున్నాడు. ఇక్కడ పిలుపు కూడా ఏమండి పట్టణంలోకి వచ్చాడట. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆ యొక్క పట్టణాలు అలాగే మల్లుట కూడుట అనేది ఉంది 5వ వచనాల్లో. 6వ వచనంలో వారు నీళ్లు వలకబోసి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారట. ఏమన్నారండి? మేము పాపాత్ములమని ఒప్పుకుంటే ఇక్కడ కూడా పాపాలు ఒప్పుకున్నారు. ఎవరు? యోహాను దగ్గర కూడా పాపాలు ఒప్పుకొని అక్కడ నీళ్ళు ఒప్పితే ఇక్కడ బాప్తిస్మము పొందారు. అర్థమవుతుందా? ఈయన ముఖం ఆయనకి తెలియదు, ఆయన ముఖం ఈయనకి తెలియదు. అక్కడ ఫిలిప్పు గారు వారికి సువార్త ప్రకటించి ఏక మనసుతో లక్ష్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఏక మనసుతో లక్ష్యం ఇచ్చారు. చాలా సీరియస్గా తీసుకున్నారు అన్నమాట అండి. వాళ్ళు చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బాగా ప్రసంగం చేశారు, బాగా చెప్పారని వెళ్ళిపోతారు. వీళ్ళు పాపాలు ఒప్పుకున్న రియాక్షన్ వచ్చింది. అక్కడ కూడా ఏక మనసుతో ఫిలిప్పు చెప్పిన మాటల పట్ల లక్ష్యం ఉంచారన్నమాట. కాబట్టి అండి వాళ్ళు సేవకుని గౌరవించి సేవకునికి స్వాధీనంలోకి వెళ్ళడము కూడా వెల్లడి అనే అంశం కూడా తెలుస్తుంది. అక్కడ ప్రకటన ఉంది. ఆ రకంగా 7వ వచనంలో రాబో ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పువాడెవడు అంటే, ఉగ్రత అంటే కోపం మాట. దేవుని ఉగ్రత వస్తుందంటే పిలిపిలు వచ్చేసారు. అక్కడ శత్రువులు వచ్చారు. వీళ్ళంతా మీటింగ్ పెట్టుకుని మారు మనసు పొందుతున్నారని వాళ్ళకి సమాచారం వెళ్ళింది. అర్థమైందండి? మారు మనసు పొందుతున్నారని సమాచారం వెళ్ళి వాళ్ళ దేవుడు ఏం చేస్తాడులే అనుకుని ఫిలిప్పీలంతా పాతోళ్ళు అయితే జడుపుతారు. ఎప్పుడు పాతోళ్ళు ఉంటే వాళ్ళు చెప్తుంటారు. కానీ కొత్త కుర్రోళ్ళు కదా, మళ్ళీ 20 ఏళ్ళు అయినాయి అంట. మరి కొత్త వాళ్ళు వచ్చేసారు మళ్ళీ. దేనికి? వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు బుద్ధి మారదులే అనుకొని ఏముంటుందిలే, దేవుడు ఏం శక్తి చేయట్లే. అప్పుడు బట్టి 20 ఏళ్ళ బట్టి దేవుడు వీళ్ళ పట్ల ఏం శక్తి చేయలే. కాబట్టి వచ్చేసి పట్టుకుంటానికి వస్తే ఇక సమయాలను పట్టుకున్నారు.
ఏమని రాబోయే ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పువాడు ఎవడంటే అక్కడ ఉగ్రత వచ్చింది, ఇక్కడ దెయ్యాలు అరిసి పారిపోతున్నాయట. ఏమని కాబట్టి 8వ వచనాల్లో ఏముందంటే ఆ పట్టణము అనుగ్రహం కలిగింది, పట్టణం అంతా సంతోషపడిందంట. దెయ్యాలు పారిపోవడం అన్నీ అనుగ్రహం జరిగితే ఇక్కడ అంటున్నారు మా నిమిత్తము ప్రార్థన చేయుట నీవు మానవద్దు అంటున్నారు. ఏమంటున్నారు? నువ్వు మా నిమిత్తము ప్రార్థన చేయుట మానవద్దు అంటున్నారు 8వ వచనంలో. ఇక్కడ అంటున్నారు అబ్రాహాము మీకు తండ్రి అని తలంచవద్దు అంటున్నాడు. అర్థమవుతుందా? అబ్రాహాము పిల్లలము అని వాళ్ళు చాలా గొప్ప చెప్పుకుంటారు. మనం చెప్పుకుంటాం యేసుప్రభు మా గొప్ప దేవుడు, యేసుప్రభు మరణాన్ని జయించాడు. ఎలా చెప్పుకుంటాము? మేము ఎవరు అనుకున్నాం? అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటాం అనమాట. ఒక మంచి అనుగ్రహము అదృష్టము మనకి మేలు అనే ఇది ఒక కృప లాంటిది అనేది 8వ వచనాల్లో వస్తుంది. కాబట్టి ఈ అనుగ్రహాన్ని మరి వాళ్ళైతే అబ్రాహాం అబ్రాహాం కుమారులు మనిషి తలస్తున్నారు, ఇక్కడ ప్రార్థన మంచిదని తలుస్తున్నారు, ఆ దెయ్యాలు వెళ్ళిపోవడం మంచిదని వాళ్ళు తలుస్తున్నారు పట్టణస్తులందరూ. కానీ యేసుప్రభు అన్నాడు అబ్రాహాము మీకు తండ్రి అని తలంచవద్దు. మరి ఏం చేయాలి? మనలో ఉన్న దెయ్యాలు వెళ్ళిపోవాలి. మనం కూడా అబ్రాహాం యొక్క ఫలాలు. 9వ వచనం చెప్తాడు అబ్రాహాం కుమారులని ఎందుకు చెప్పుకుంటారు? 9వ వచనం అంటున్నాడు అబ్రాహాంకి రాళ్ళ వలన పిల్లలు పుట్టించగలడు. మీదేది విశ్వాసము? మేము మా తాతలు నేతులు తాగారు, మీరు వచ్చి మా మూతులు వాసన చూడండి. తాతలు నేతులు తాగితే మన మూతులకు వాసన ఉంటుందా? ఏమ్మా మనం తాగాలి, అవునా కాదా? కాబట్టి తాతల సంగతి ఎందుకు? కాబట్టి అబ్రాహాంకి ఏమంటున్నాడండి? రాళ్ళ వలన పిల్లలు పుట్టించగలడు అంటే ఇక్కడ తాను గొప్ప గారడీ చేస్తున్నాడట. ఎవరండి? ఇక్కడ సీమోను అనేవాడు గొప్ప గారడీ చేస్తూ ప్రజల్ని మరి భ్రాంతి పరుస్తున్నాడట. జంతువుని తీసుకొని సర్వాంగ హోమంగా బలిచ్చాడట. వాళ్ళు కోరారుగా ప్రార్థన చేయమని. సర్వాంగ హోమంగా బలిస్తే అది సమయాలు చేసిన బలి, సమయాలు చేసిన ప్రార్థన దేవుడు నేను అంగీకరించానని చెప్పాడట. హల్లెలూయా. ఇక్కడ రాళ్ళ వలన పిల్లలు పుట్టడం ఆశ్చర్యము, ఇక్కడ గారడివాడు ఆశ్చర్యం, విభ్రాంతి. ఇక్కడ పరిస్థితిని తలకిందులు చేసి దేవుణ్ణి శాంతిపరిచి ప్రార్థన చేసి అనుగ్రహం పొందాడు. ఆశ్చర్యం. పరిస్థితిని మార్చేశాడు. 10వ వచనంలో 10వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ఇతడు దేవుని మహాశక్తివాడు అని చెప్తుండగా అక్కడ మెండుగా ఉరుములు మురిపించి ఆ శత్రువుల్ని పోగొట్టాడు. దేవుని మహాశక్తి అనగానే ఉరుములు మెరుపులు శక్తి వచ్చింది. ఇప్పుడే గొడ్డలి వేరునా ఉంచబడి శక్తుల గురించి 3:10 వచ్చింది. ఈ రీతిగా 11వ వచనంలో నా వెనక వచ్చున్నాడు నాకంటే శక్తివంతుడు. ఇప్పుడే గొడ్డలి వేరు ఉంచబడింది. నా వెనకాతల వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు అంటే వాళ్ళని వెనకాతలే తరిమి సరిహద్దు వరకు తరిమేశారంట వెనకాతలు పడి. ఇక్కడ ఏమంటున్నాడు? నా వెనకాతలు వచ్చేవాడు నాకంటే డామినేషన్, ఆధిపత్యం మాట. ఇక్కడ ఈ గారడీ సిమోను బహు సంవత్సరాలు బహుకాలం ఆధిపత్యం వహించే ఉన్నాడట. ఇక్కడ ఆధిపత్యాల గురించి 11వ వచనాల్లో ప్రజలందరూ లక్ష్య పెట్టారట. మరి ఆ రీతిగా ఆధిపత్యాల గురించి 11వ వచనం. ఇంకోళ్ళు చాలామంది కాలేదు, ఆయనలా పేరు సంపాదించుకున్న వాళ్ళు కాలేదు మాట. కాబట్టి 12వ వచనంలో ఆయన చేతిలో ఉందంట. ఆయన చేతిలో ఉండి ధాన్యాన్ని తీసుకుంటున్నాడంట. చెత్తనంతా ఏం చేస్తున్నాడు? ఆరనే అగ్నిలో వేస్తున్నాడు. దేవుడు పని చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు పని చేస్తున్నాడు. ఎబినేజరే అని ఏం పెట్టారు? రాయా నిలబెట్టి ఏం చేశారండి? దేవుడు హస్తం మనకు సహాయము చేసినని పేరు పెట్టారట, రాయిని నిలబెట్టి. కాబట్టి ఇక్కడ దేవుని పనులు ఇక్కడ చూస్తే దేవుని రాజ్యం గురించి ప్రకటించి, యేసు నామం గురించి ప్రకటించి, పరిశుద్ధాత్మను ఇచ్చి బాప్తిసం కూడా ఎత్తున్నాడు ఫిలిప్పి. ఇక్కడ దేవుని పనుల గురించి 12వ వచనం. సరిహద్దులు 13వ వచనంలో సరిహద్దు ఏంటంటే యేసు ప్రభు వస్తున్నాడు. ఎక్కడికి? యేసు ప్రభు కూడా ప్రవక్తే. అర్థమవుతుందమ్మా? యేసు ప్రభు కూడా ప్రవక్తే, యోహాను ప్రవక్తే. కానీ యేసు ప్రభు అంత గొప్ప వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? యోహాను దగ్గరికి బాప్తిసం కోసం వచ్చాడు.
అవునా? మా ఒక నాయకులు ఉంటే ఒకరికొకరు పడదు కొంతమందికి, కానీ ఈయన తగ్గించుకొని ఆయన దగ్గరికి వచ్చాడు. ఇక్కడ కూడా గారడీవాడు ఈ ఫిలిప్పి దగ్గరికి వచ్చి ఎడబాయకుండా ఉన్నాడు. అర్థమైందండి? ఈ గారడీవాడు నాయకుడు కదా, ఊరంతా పేరుంది కదా, ఈ గారడీవాడు కూడా మారిపోయి బోధిని ఈయన పట్ల హత్తుకొని ఉన్నాడట. దేవుని స్తోత్రం. ఎడపాయకుండా ఉన్నాడట. కాబట్టి ఇక్కడ వారు సరిహద్దుల్లోకి మళ్ళీ రాకుండా ఆగిపోయారంట. మళ్ళీ ఎప్పుడు రాలేదంట సరిహద్దుల్లోకి ఆ సమయాల కాలంలో. ఏమండి? సరిహద్దుల గురించి కనబడుతుంది. ఎందుకంటే ఒకళ్ళ సరిహద్దులోంచి ఒక సరిహద్దుకు వచ్చి వాళ్ళు హత్తుకున్నాడు. గారడీ సిమోనైనా, ఇక్కడ యేసుప్రభు అయినా, అక్కడ ఫిలిప్పులు కూడా. సరిహద్దులో సమాధానము అనేది వస్తుంది. ఈ మనం 13వ వచనంలో ఇశ్రాయేలు వద్ద నుండి తీసుకున్న పట్టణాలన్నీ వాళ్ళు మళ్ళీ తీసేసుకున్నారంట. వాళ్ళు తరిమేశారు కదా, ఇది వరకు పట్టణాలన్నీ స్వాధీనం చేసుకున్నారు, ఊర్లు దోసేశారు వాళ్ళు. ఆ పట్టణాలన్నీ మళ్ళీ తీసుకున్నారంట. ఇక్కడ అంటున్నాడు యోహాను, నేనే నీ యొద్దకు రావాలనుకుంటే నీవు నా యొద్దకు వచ్చావా? నేను నీ యొద్ద బాప్తిసము ఉండవలసింది. నేను బాప్తిసం పొందాలిగా నీ దగ్గర, నేనే నీ యొద్దకు రావాలి అని అంటే అక్కడ ఫిలిప్పీల దగ్గర నుండి వారి అంతకుముందు తీసుకున్న పట్టణాలు కూడా తీసేసుకున్నారట. ఇక్కడ వాళ్ళు మారారు, ఊరోళ్ళంతా మారారు అని తెలిసి పేతురు యోహానులను వారి యొద్దకు పంపారు. యొద్దకు అని 3:14 క్లియర్గా ఉంటుంది. సరిహద్దులు చక్కగా ఉన్నాయి. పాపాత్ములు అంటే పాపాత్ములను చెప్పుకోవడం, అక్కడ ప్రకటించడం, లక్ష్యం ఉంచడం, దైవక్రియ, సత్యంలోకి మరలటం, వాళ్ళు సత్యంలోకి మరలడం 6వ వచనంలో క్లియర్గా ఉంది. అలాగే అంటే మనుషులకి వాళ్ళకి ఏదో అంటం కోసం వెల్లడి అంటాం, కానీ క్లియర్గా మన మనసాకి తెలిసిపోద్ది. ఏమండి? ఇక్కడ 14లో ఏముంది? ఏమండి? సరిహద్దులు అంటే ఇక్కడ ఏముందంటే 15వ వచనంలో బ్రతుకు దినములన్నీ. అమ్మ పాస్టర్ గారు కొంతమంది మార్చరు, కొంతమంది 3 సంవత్సరాలకి మార్చేస్తారు. అవునా కదా? బ్రతుకు దినములన్నీ సమయాలు వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే వద్దనలేదు ఆయన్ని. అర్థమైందా? ఆ రీతిగానే బ్రతుకు దినములన్నీ సమయాలు న్యాయాధిపతికి ఉంటే ఇప్పటికీ కానిమ్మ అంటున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడు? ఆయన బ్రతుకు దినములంటే మళ్ళీ ఇక్కడ టైమే, ఇప్పటికీ కానిమ్ము అంటున్నాడు. ఏమండి? నీతి యావత్తు ఎలాగో అంటే వద్దనలేదు యేసుప్రభు కూడా. ఆయన ఆటంకపరిచాడు, యోహాను ఆటంకపరిచిన నీతి యావత్తు ఎలాగో జరగను. కాబట్టి మరి సమయాలకు కూడా వద్దనకుండా మరి బ్రతుకు దినములంటి ఉంచారంట. ఇక్కడ మనం చూస్తుంటే 15వ వచనంలో చూస్తే వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి వారు పరిశుద్ధాత్మ పొందాలని కోరారట. కాబట్టి కోరిక అనేది 15వ వచనం ఉంది. 16వ వచనము ఆయన అంతకుముందు ఎవరి మీద దిగలేదంట. ఆయన అంటే ఎవరో పరిశుద్ధాత్ముడు ఎవరి మీద దిగి ఉండలేదంటే ఈయన బాప్తీసం తీసుకొని నీళ్ళలోంచి బయటికి రాగానే పైనుంచి ఏమొస్తుంది? ఏమండి? పావురు వంటి పరిశుద్ధాత్మ వచ్చి ఆకాశం చీలి పావురు వంటి ఆత్మ దిగి వచ్చిందంట. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ సమయాలు అటు ఇటు తిరుగుచు వారికి న్యాయము పరిశుద్ధాత్మ, ఇక్కడేంటి పావురం వంటి ఆత్మ మనకు కనబడుతున్నాయి. పరిశుద్ధతల గురించి, నీతి న్యాయం జరిగించడం, తిరుగుట, ఆవరించుట అనేది కనబడుతుంది. అక్కడ పైనుంచి దిగి రావడం అంటే ఇక అటు ఇటు తిరుగుతున్నాడు. ఆవరించడం అంటే కమ్మడము అనే అర్థములో సరిపోతుంది. 17వ వచనంలో అక్కడ బలిపీఠం కట్టాడంట. ఎక్కడ బలిపీఠం కట్టాడు? ఆయన ఉన్న ప్రాంతంలో బలిపీఠము కట్టాడంట. ఎక్కడ కూడా కేంద్రీకృతం మాట 17వ వచనం. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని మాట ఆలకించు. ఇక్కడ కూడా ఆయన ప్రతిష్ఠించినట్టుగా, అభిషేకం చేసినట్టుగా అందరి ఎదుటంగా చెప్తున్నాడు. అలాగే అక్కడ ఏం చెప్పాడండి? అక్కడ కూడా వారు పరిశుద్ధాత్మను పొందారంట.